భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం దాడి తర్వాత వరుస నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం పాక్ నడ్డి విరుస్తోంది. పాకిస్తాన్ కు ఊపిరాడకుండా చేస్తోంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. సింధు నది నుంచి పాక్ కి చుక్క నీరు కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. భారత నిర్ణయాలతో వణికిపోతున్న పాక్ నేతలు ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏదైనా డ్యాం నిర్మిస్తే ఎలాంటి కట్టడాలైనా సరే పాక్ ధ్వంసం చేస్తుందంటూ అవాకులు చెవాకులు పేలారు. పహల్గాం ఘటన తర్వాత భారత్ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చని, ఒకవేళ దాడి చేస్తే తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్యానించారు ఆసిఫ్. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాక్ నేతలు పలుమార్లు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావర్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య వైషమ్యాలు ఇప్పటికీ చాలాసార్లు తారాస్థాయికి చేరాయి. అయితే ఇందుకు ప్రతిగా నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పుడూ పక్కన పెట్టలేదు. కానీ తొలిసారి భారత్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. పాక్ ని చావు దెబ్బ కొట్టింది. ఇది పాకిస్తాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో పాటు దీర్ఘకాలిక ప్రభావం పడనుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతున్న పాక్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే పాక్ నేతలపై సొంత గడ్డపైనే విమర్శలు వస్తున్నాయి. కేవలం బెదిరించడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.